అందరికీ నమస్కారం అండి. నేను మీ మాలతీ నందన్ని. కార్తీక పురాణము 28వ అధ్యాయము. అంబరీష ఉవాచ. అంబరీషుడు, ఓ సుదర్శన చక్రమా, ఆగు, నీకు నమస్కారము. ఈ బ్రాహ్మణుని చంపుట తగదు. నీకు వధతో కూడిన ఆహారమే కావలనన్నా నా శరీరమును ఇచ్చెదను. ఈ బ్రాహ్మణుని విడువుము. లేని ఎడల నాతో యుద్ధము చేయుము. నీవు హరి యొక్క ఆయుధము కనుక నాకు దైవమైనప్పటికీ నీతో యుద్ధము చేయుదును కాని నిన్ను బ్రతిమాలట లేదు. క్షత్రియునకు బ్రహ్మ యుద్ధమును విధించెను కాని యాచనను విధించలేదు. అయినను నీవు నాకు దేవతవు కనుక యాచించవచ్చును. ఓ సుదర్శన చక్రమా, నీవు సమస్త భూతములకు అజేయుడవన్న మాట నాకు తెలియను. అయినను నా బాహుబలమును చూడుము. విష్ణాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూతురుగాక. నిన్నిప్పుడు భూమి యందు పడవైచెదను. అట్టి అవస్థను చెందక ఇతనిని విడువుము. నీకు జీవించియుండి హరిహస్తమందు నివసించు కోరిక ఉన్న ఎడల నన్ను పాలించుము. శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని విడువమని రాజు స్తుతించగా సుదర్శన చక్రదేవత సంతోషించి రాజును పరీక్షించవలనన్న తలంపుతో కోపం వచ్చినట్లు నటించి, సుదర్శనము, రాజా, నీకు తెలియనా, మధుకైటబులను రాక్షసులను చంపితిని. దేవతలకు జయించుటకు శక్యము కాని వారైన రాక్షసులను అనేకులను చంపితినని తెలియదా? ఈ దుర్వాసుని కోపముతో కూడిన ముఖమును చూచుటకు ఎవ్వడైనను సమర్థుడున్నాడా? ఈ దుర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజోదారి అయినను ఇప్పుడిట్టి అవస్థలు నా వలన చెందిను కదా. శంకరుని వలన క్షత్రియ సంహారకారకమైన తేజస్సు సంభవించినది. ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము కాదు. అదియు నా చేత అనేక పర్యాయములు అతిక్రమించబడినది. క్షత్రియ తేజోవంతుడైన నీవు నాతో యుద్ధమునకు ఎట్లు సమర్థుడు వగుదువు? బ్రహ్మ శంకరుల 2 తేజస్సులు నాకు చాలనివి. రాజా, క్షేమము కోరినవాడు బలవంతునితో స్నేహము చేయవలను. ఇట్లు న్యాయముండగా నీవు మూర్ఖత్వం అవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధుడవెందుకైతివి? నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించి తిని. నీవు దూరముగా పొమ్ము, ప్రాణములను వృధాగా పోగొట్టుకొనకు అన్న సుదర్శన చక్ర వాక్యము విని అంబరీషుడు కళ్ళెర్ర చేసి సుదర్శన చక్రముతో ఇట్లు పలికెను. సుదర్శన చక్రమా, నీవు నా దేవునికి ఆయుధమైతివి. నిన్ను బాణముల చేత 100 ఖండములుగా కొట్టలేదు. నీవు క్షత్రియ ధర్మం అవలంబించి నాతో మాట్లాడుచున్నావు కనుక ఇక ముందు నీకు గర్వం ఉండబోదు. నీ గర్వమును నశింపచేయు బాణములు నా హస్తమందున్నవి. నేను బ్రాహ్మణులందును, దేవతలందును, స్త్రీలయందును, జ్ఞాతులందును, గోవులయందును బాణములను వదలను. నీవు క్రూరుడవైనను దేవుడగుట చేత ఇంతవరకు ఉపేక్షించి తిని. నీవు దేవత్వమును వదులుకొని క్షత్రియత్వముతో కూడి నాయందు నిలిచి అగ్నితో సమానమైన వేడిగల నా బాణములను సహించు చూతమని అంబరీషుడు 24 బాణములను సుదర్శన చక్ర పాదముల మీద వదిలెను. క్షాత్ర పౌరుషంతో కూడిన రాజును చూసి సుదర్శనుడు నవ్వుతూ, రాజా, నీ సంరక్షణ నిమిత్తమే హరి నన్ను పంపినాడు. నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని విడిచి తిని సుఖముగా ఉండమని పలికి ధనుర్బాణములతో కూడి ఉన్న రాజును కౌగలించుకొని భూమి యందు పడి నమస్కారము చేసెను. ఓ అగస్త్య, రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రముతో సంసార మధ్యను సంచరించడి పురుగునైన నేనెక్కడా? హరి యొక్క హస్తమందు ప్రకాశించడి నీవెక్కడా? ఇట్లు తెలిసియు నీతో యుద్ధమునకు సన్నద్ధుడైన నా తప్పును క్షమించుము. నేను నిన్ను తిరస్కరించి విజృంభించి యుద్ధమునకు సిద్ధపడుతుని. క్రూరమైన నా క్షత్రియ స్వభావం ఇట్లు చేసినది కనుక క్షమించుము. ఇది శుక్లపక్షము, పగలు, యుద్ధభూమి, మకర మాసము, మాఘమాసము. ఇట్టి పుణ్యకాలమందు నా దేవుడైన నీ వలన మృతుని కోరియే యుద్ధమునకు వచ్చి తిని. భగవద్గీత యందు ఇట్లు కలదు. ఉత్తరాయణమందు శుక్లపక్షమందు పగలు మృతునందిన వారు బ్రహ్మ పదమును చేరుదురు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు వెళ్లిన దుర్వాసుడు మాఘమాసమునకు తిరిగి వచ్చెను. సుమారు 3 మాసములకు అంబరీషుడు చేరినాడు.
జ్వాలల చేత భయంకరమై 100 మెరుపుల కంటే అధికమైన కాంతి గలదియైన నీ రూపమును గవ్వతో సమానుడైన నేనెట్లు సంహింతును? సహస్రాగ్నియుతమైన రవిబింబము వలె సహస్రారములను ధరించినటువంటి సమస్త సంహారకరమగటువంటి నీ రూపముతో యుద్ధము చేయనెట్లట్లు శక్తుడగుదును. కోరలతో కూడి భయంకరము దశ దిక్కులు యందు అగ్నులను బయటకు చిమ్మినటువంటి నీ యొక్క దంతపు దెబ్బకు దేవుడు కాని, రాక్షసుడు, దేవేంద్రుడు కాని, రాక్షసాధిపతి కాని, ఇంకెవ్వడు గాని సహించగలడు. మెరుపులను, సూర్యుని కిరణజాలములను మెత్తములై భయంకరాకారములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు. విష్ణువు భయంకాకారమైన నిన్నాశ్రయించి 3 లోకములను పాలించుచున్నాడు. నీతో విరోధించిన ఎడల దేవతలు కాని, దానవులు కాని, అన్యులు కాని నిన్ను జయించలేరు. దైత్యులను చంపుదానను, భక్తులను పరిపాలించుదానవు, విష్ణువు యొక్క కాంతి చేత ప్రకాశించుదానవు, ప్రాణగమన కష్టమును హరించుదానవగు నీకు నమస్కారము. ఇట్లు స్తుతించి నమస్కారము చేయుచున్న రాజును లేవదీసి నీకు క్షేమమగుగాక అని సుదర్శనుడు పలికెను. ఈ సుదర్శన చక్ర స్తోత్రమును 3 కాలముల యందు పఠించువాడు ఆపదల నుండి విముక్తులై నిరంతర సుఖములను పొందుదురు. కలియుగమందు ఈ అధ్యాయమును ఒక్క మారైనను వినువారు అనేక భోగములను పొంది అంతమందు మోక్షము పొందుదురు. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహత్యే అష్టవింశాధ్యాయ సమాప్తం.